హైదరాబాద్ సిపిగా ఐపీఎస్ సజ్జనార్ని నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. పోలీస్ శాఖలో తిరిగి సేవలందించడానికి సిద్ధంగా ఉన్నానన్నారు సజ్జనార్. మహిళల భద్రత విషయంలో రాజీ లేకుండా పనిచేస్తామన్నారు. డ్రగ్స్ నియంత్రణకు ఉక్కుపాదం మోపుతామన్నారు. పోలీస్ సేవలో హైదరాబాద్ కమిషనరేట్ను దేశంలోనే మొదటి స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తానంటున్న సిపి సజ్జనార్తో మా ప్రతినిధి మణికంఠ ఫేస్ టు ఫేస్. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా భారీ సంఖ్యలో ఐపీఎస్ను వివిధ ప్రాంతాలకు బదిలీలు చేస్తూ వివిధ శాఖల్లోకి బదిలీలు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం టీజీఎస్ఆర్టీసీకి ఎండీగా ఉన్న సజ్జనార్ను హైదరాబాద్ సిపిగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం మనతో పాటు సిపి సజ్జనార్ సార్ ఉన్నారు. సార్, కంగ్రాచులేషన్ సార్, హార్ట్లీ. సార్, గతంలో పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసి మళ్ళీ తిరిగి 4 సంవత్సరాల తర్వాత తిరిగి మీరు పోలీస్ డిపార్ట్మెంట్లోకి వస్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది మీకు? సంతోషం అనిపిస్తుంది. వర్క్ వైజ్ ఎక్కడైనా వర్కేనే. ఇక్కడ ఒక వర్క్ ఉంటే అక్కడ ఒక వర్క్ ఉంటుంది. సో హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్గా ఒక గొప్ప అవకాశం కల్పించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి నా తరఫు నుంచి పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఒక పెద్ద బాధ్యత ఇవ్వడం జరిగింది. డెఫినెట్లీ హైదరాబాద్ సిటీ పోలీస్కు మంచి పేరుంది, మంచి టీం ఉంది. ఈ యొక్క సిటీ పోలీస్ని దేశంలోనే ఒక నంబర్ 1 పోలీస్ కమిషనరేట్గా తీర్చిదిద్దడానికి నా వంతు కృషి చేస్తాను. సార్, హైదరాబాద్ కమిషనరేట్ అనేది చాలా కీలకమైన ప్రాంతం అని చెప్పుకోవచ్చు. శాంతి భద్రతల విషయంలో కావచ్చు, డ్రగ్స్ అరికట్టడం. సో ముందు మీ స్టాండ్ ఎట్లా ఉండబోతుంది? డెఫినెట్లీ ఇప్పుడున్న స్టాండే ఉంటుంది. డెఫినెట్లీ వచ్చే రోజు ఇంకా చాలా గట్టిగా పనిచేస్తాను. ఎందుకంటే సైబర్ క్రిమినల్స్ కావచ్చు, ఎకనామిక్ ఆఫెన్సెస్ కావచ్చు, అదేవిధంగా డ్రగ్స్ అనేది చాలా ఒక పెద్ద ఛాలెంజ్ అయింది. దీనిపైన ఫోకస్ చేస్తాను. ఎందుకంటే ఇవి నాట్ ఓన్లీ ఇండివిజువల్కి లాస్ చేస్తలేదు, సమాజానికి, దేశానికి చాలా నష్టం చేస్తున్నాం. సో డెఫినెట్లీ వాళ్ళపైన కూడా చాలా అంటే చాలా స్పెషల్ ఫోకస్ ఉంటుంది. ఇప్పుడున్న స్ట్రక్చర్ కావచ్చు, ఇప్పుడున్న టీమ్స్ కావచ్చు, టీమ్ మెంబర్స్ కావచ్చు, ఒక ప్రొఫెషనల్ వేగా వాళ్ళని రివ్యూ చేసి కొత్తది ఏమాత్రం మనం ఇంప్లిమెంట్ చేసేది ఉంటే డెఫినెట్లీ ఇంప్లిమెంట్ చేస్తాను. సార్, ప్రధానంగా యువతకి డ్రగ్స్ అనేది ఇప్పుడు పెద్ద సమస్య మారింది. అలాగే మహిళలకు కూడా భద్రత అనేది చాలా సమస్యగా మారుతూ వస్తుంది. సో ఈ 2 సమస్యల పట్ల మీ స్టాండ్ ఎలా ఉండబోతుంది? ఏమైనా కొత్తగా చర్యలు తీసుకునే అవకాశం ఉండబోతుంది? ఈ డ్రగ్స్ అనేది ఇది ఈరోజు మొత్తం సొసైటీకి, స్టేట్కి, కంట్రీకే ఒక పెద్ద ఛాలెంజ్ అయింది. ప్రజల్ని భాగస్వామ్యం చేయాల్సిన అవసరం ఎంత ఉంది. మనము అవేర్నెస్ క్యాంప్స్ ఇప్పుడే బాగా చేస్తున్నాం. డెఫినెట్లీ వచ్చే రోజు ఈ అవేర్నెస్తోని మనము ఎవరెవరు చేస్తున్నారు వాళ్ళపైన కేసు కట్టడము, ప్లస్ అదేవిధంగా వాళ్ళకు కేసులో మంచి ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళకి కోర్టులో అప్పించడము, మంచి ప్రాసిక్యూషన్ కండక్ట్ చేసి మనం, ఎందుకంటే కేసు కట్టడం పోలీసులో ఒక ఎత్తు అయితే అవి మనం ఫోకస్ ఎవరు చేయరు. డే టు డే ట్రయల్ తీసుకోవడము, వాళ్ళకు కన్విక్షన్ అయ్యే విధంగా చేస్తేనే వాళ్ళకు భయం వస్తుంది. అదేవిధంగా చాలా చోట్ల కూడా మనము చాలా ఇంటర్స్టేట్ కోఆర్డినేషన్ కూడా అవసరం ఉంటుంది, ఇంటర్ కమిషనరేట్ కూడా అవసరం ఉంటుంది. డెఫినెట్లీ కూడా అది ఇంప్రూవ్ చేసి డెఫినెట్లీ ఈ డ్రగ్స్ పైన చాలా ఉక్కుపాదం మోపుతాను. సార్, ఫైనల్గా చెప్పండి, 4 సంవత్సరాల తర్వాత తిరిగి మీరు యూనిఫామ్ వేసుకుని డిపార్ట్మెంట్లోకి వస్తున్నారు. శాంతి భద్రతల విషయంలో కావచ్చు, ట్రాఫిక్ విషయంలో కావచ్చు. సో ఓవరాల్గా మీకు ఏమనిపిస్తుంది సార్ ఎంటైర్గా? ఇది యూనిఫామ్ నాన్ యూనిఫామ్ అనేది నాకేమో అంత ఇది అనిపిస్తలేదు. ఎందుకంటే నాన్ యూనిఫామ్ జాబులు కూడా అంతకుముందు కూడా చేశాను. ఇంటెలిజెన్స్లో చేశాను, సిఐడిలో చేశాను, ఇక్కడ కూడా చేశాను. డెఫినెట్లీ వర్క్ ఎక్కడున్నా వర్కే అది. డెఫినెట్లీ మనం వాపస్ పోతున్నాం అంటే చాలా సంతోషం అనిపిస్తుంది. ఇంకా ఇక్కడైతే ఒక లిమిట్, ఇక్కడ కూడా ప్రజలకు బాగా సేవ చేసే అవకాశం దొరికింది. అక్కడైతే కూడా మనకి ఇంకా ఎక్కువ అవకాశం ఉంటుంది. డెఫినెట్లీ సమాజమైన ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా మనం పనిచేయడానికి మంచి అవకాశం ఉంటుంది. సో డెఫినెట్లీ అక్కడ కూడా ఏ విధంగా ఇక్కడ పని చేశానో అక్కడ కూడా పని చేస్తానని చెప్పి ప్రజలకు హామీ ఇస్తున్నాను. ప్రజలకు ఒకటే నేను కోరుతున్నాను, ఈ హైదరాబాద్ సిటీ పోలీసు మీ పోలీసు, ప్రతి ఒక్క సిటిజన్ కూడా పోలీసు. మీరు ఒక బాధ్యతగా తీసుకొని మీరు కూడా మీ దగ్గర ఉన్న ఇల్లీగల్ యాక్టివిటీస్ కావచ్చు, సస్పిషియస్ యాక్టివిటీస్ కావచ్చు, సస్పిషియస్ పర్సన్ నుంచి డయల్ 100కి తెలియపరచండి. మీరు ఏమాత్రం అంతా అవసరమైతే దగ్గరున్న పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, లేదంటే నాకు కలవండి. డెఫినెట్లీ మీకోసమే ఈ హైదరాబాద్ సిటీ పోలీస్ పనిచేస్తుంది. సిపి సజ్జనార్ సార్ అయితే క్లారిటీగా చెప్తున్నారు. ఖచ్చితంగా మహిళల భద్రత విషయం కావచ్చు, లేదంటే ట్రాఫిక్ విషయంలో కావచ్చు, ఇతర మొత్తం హైదరాబాద్ నగర వ్యాప్తంగా శాంతి భద్రతల విషయంలో ఖచ్చితంగా కూడా సీరియస్గానే వ్యవహరిస్తాము. ప్రజలకు అన్ని విధాలుగా పోలీసులు అందుబాటులో ఉంటారు. అలాగే పోలీస్ వ్యవస్థ కూడా ఫ్రెండ్లీగా ప్రజల పట్ల అప్రమత్తంగా ఉంటుంది. అలాగే అన్ని విధాలా కూడా శాంతి భద్రతలు కాపాడడంలో ప్రధానంగా ముందుంటామంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో మణికంఠ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.